జీవన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకు మీ జైత్యాలని జీవన్ రెడ్డి అంటారు? రైట్. నాకు నా సొంత ఊరని కాదు, అతను అంటే అందరికీ గౌరవము, మర్యాద ఇచ్చి మాట్లాడతాడు, ఎవరినైనా కానీ ఓదార్పు చేస్తాడు, కాబట్టి ఆయన జీవన్ రెడ్డి గెలుస్తాడు. మరి జైత్యాల ఎమ్మెల్యేగా ఎందుకు ఓడగొట్టినాం? అది ఎమ్మెల్యేగా ఎందుకు ఓడగొట్టినామని అంటే కొన్ని ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని డబ్బులకు లొంగి బీఆర్ఎస్ను గెలిపించారు తప్ప అంతటా కాంగ్రెస్ వచ్చింది, మాత్రము మేము జగిత్యాల మాత్రం బీఆర్ఎస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ మునిగిపోయింది, పడవ మునిగిపోయింది. ఇప్పుడు కూడా మరి పైసలకు లొంగి మళ్ళీ ఓట్లు వేయకపోతే లేదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ప్రజలు అప్పుడు మొన్న తెలివి లేదా? అప్పుడు తెలివేనంటే కొంతమంది భయభ్రాంతులకు లోనయ్యి వేసిరు తప్ప ఇప్పుడు మాత్రం అది ఏమీ లేదు. మరి సెంట్రల్లో మోడీ వస్తారని బీజేపీ వాళ్ళు అంటారు. ఒక్కటి చెప్తున్నా, సెంట్రల్లో మోడీ వస్తాడని అందరికి కూడా మంచి పని చేసిండు, చేయలేదని కాదు. అదే 2014 లోపల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చిండన్న? ఎక్కడ ఇవ్వలేదు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఉన్న దినాలు మొత్తము ఎవరున్నారు? కేసీఆర్, నరేంద్ర మోడీ ఒకటే. ఎందుకంటే కవిత ఒకటి ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసిరు, నెల నుంచి బెయిలే దొరుకుతలేదు వాళ్ళకు. ఇంకా సంవత్సరమైనా బెయిల్ దొరకదు, అట్లని కాదు. కాబట్టి ఏంటంటే అదే ముందుగల్లా బీసీ బిడ్డ బండి సంజయ్ను ఎప్పుడైతే పక్కకు పెట్టిండో నరేంద్ర మోడీ, అప్పుడే గ్రౌండ్ రిపోర్ట్ లోపల మొత్తము బీజేపీ అనేది గ్రౌండ్ రిపోర్ట్ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఏమో బైలక్కు 400 సీట్లు అంటున్నారు, 435 సీట్లే మొత్తం ఉన్నాయి. మరి 400 సీట్లు వచ్చిన తర్వాత మరి ఇక 30 సీట్లేనా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయండి ఒకటి. అది తప్పు ముచ్చట. ఏంటంటే ప్రచారం చేయబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి అది చేసే పనులు ఉంటే అంబానీ అద్వానికి దోచిపెట్టినట్లే ఎవరికి దోచిపెట్టలేదు. మన తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. అదే తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు తెలంగాణ రావాలని కొంతమంది కొట్లాడితే మరి వందే భారత్ రైళ్లు 3 తీసుకొచ్చినా అని చెప్తుంది బీజేపీ. అన్న నేను ఒక్కటి చెప్తున్నా, వందే భారత్ రైలు తీసుకొచ్చినావు, అది ఉన్నోడు ఎక్కుతాడు, లేనోడు నిజామాబాద్ నుంచి నువ్వు బొంబాయి దాకా పో, జనరల్ బోగీలు ఎన్ని 2 బోగీలు వేస్తారు, అందులో కూర్చుందామంటే కూడా ఏరుగా పోయేటోడు కూడా ఆన్నే చూసుకుంటా కూర్చుండి పోవాల్సిందే. నేను ధరంపూర్ అరవింద్ ఏమంటుండే అంటే నన్ను గెలిపిస్తే డైలీ ఒక ట్రైన్ ఢిల్లీ కానీ రాజస్థాన్ ముంబై అవి కొత్తగా చేస్తా అంటుండు. ఇగో ఎవరి ప్రభావాలకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, కానీ అన్నిటికీ అంటే ప్రజలకే ఏంలే ఇవాళ పైసలు ఇస్తారు, ఓట్లు వేసుకుంటారు, రేపు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఎవరు అని చెప్పేసి గేట్ నుంచి అటే పంపిస్తారు తప్ప మరి రారా బాబు నువ్వు నాకు ఓటేసినావు అని చెప్పేసి ఎవరు కూడా దగ్గర తీసే మానవులు లేడు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అందరూ దొంగలే, ప్రజలే చాలా. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయిపోయారు. 100% కాంగ్రెస్ వస్తుంది జీవన్ రెడ్డి. ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఉండదు కదా, కేంద్రంలో బీజేపీ వచ్చి ఇక్కడ ఎంపీలు కాంగ్రెస్ గెలిస్తే ఏం లాభం ఉండదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఆయనకి ఏం తెలియదు, ఆయనకు నాలెడ్జ్ లేదు. ఏం తెలియదు ఏందయ్యా, ఇంతకు ముందే 2 సార్లు ప్రధానమంత్రి వస్తే కూడా వద్దని చెప్పేసి మన్మోహన్ సింగ్ వాళ్ళని పెట్టిండు తప్ప, కానీ ఆయన చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇప్పుడు లాస్ట్గానైతే ఇక్కడ పోటీ జీవన్ రెడ్డి కోలిస్తారు పోటీ. ఇక మా అంటే 2000-3000 ఓట్లతోని టఫ్ ఫైట్ ఉంటుంది జీవన్ రెడ్డికి, అరవింద్కు 2000-3000తోని టఫ్ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి ఆయన ఎవరు? బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అన్నది. థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, థర్డ్ ప్లేస్. ఎందుకంటే 2 ఫైట్ ఉంటాయి. ఎట్లా అంటే 2000-3000 లోపల ఫైట్ ఉంటాయి కాంగ్రెస్కు బీజేపీ. అదైతే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. మరి ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది? ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మనకు 3 ప్రత్యర్థులు ఉన్నారు ప్రజెంట్ అయితే. సో కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ చేసింది ఏం లేదు, ఈ 4 నెలలలో ఏం డెవలప్మెంట్ అయితే చూడలేకపోతున్నాము. యాక్చువల్గా ఏమంటే నేను రీసెంట్గా నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చాను. సో 10 సంవత్సరాల్లో లేని ఎక్కడి కరెంట్ కట్టు ఒక 4-5 గంటలు పోతే హైదరాబాద్ స్తంభించిపోయింది నిన్న. సో దీన్ని బట్టి నాకు కాంగ్రెస్ మీద ఏదో చిన్న హోప్ ఉండే, ఏదో చేస్తారు ముందు రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఆల్టర్నేట్ వెతుకోవాల్సి వస్తుంది. ఇలా కేసీఆర్కి ఆల్టర్నేట్గా మేము రేవంత్ రెడ్డిని చూస్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మేము బీజేపీ సైడ్కి షిఫ్ట్ అయిపోతున్నాం. సో మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. సో బీజేపీ కొద్దిపాటి ఏం చేసిందంటే రైల్వే బ్రిడ్జెస్ అన్న కన్స్ట్రక్షన్ చేసింది, పసుపు బోర్డు తీసుకొచ్చారు, వాళ్ళు చాలా ఫైట్ చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కూడా తీసుకొచ్చారు, నవోదయ. సో అప్కమింగ్ 5 yearsలో చాలా డెవలప్మెంట్ చూడగలుగుతాము. ఇంకోటి ఏమంటే కేంద్ర ప్రభుత్వం చాలా ఇక్కడ దృష్టి పెట్టాలి.
ఎందుకంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పైననే ఇడిసబెట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడి ఫండ్ నుంచే వాళ్ళకు అక్కడ ఫండ్ వెళ్తుంది, మన పైసలు వాళ్ళకి వెళ్తే వాళ్ళు మనకు పైసలు ఇవ్వాలి. సో అది అనేది చాలా వరకు సౌతర్న్ స్టేట్స్ పైన డెవలప్మెంట్ చూపిస్తే బీజేపీ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే బీజేపీ కూడా మన తెలంగాణ రాష్ట్రం మీద చాలా ఫోకస్ పెట్టింది. అలాగే నిజామాబాద్ లోక్సభ ధరంపూర్ అరవింద్కు అమిత్ షాతో కానీ నరేంద్ర మోడీతో కానీ డైరెక్ట్గా సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చే ఛాన్స్ అవకాశం ఉంది. నిధులు అనేది తీసుకొస్తున్నారు. యాక్చువల్గా రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ ఏదైతే ఉందో మామిడిపల్లి అయిన ఈ మామిడిపల్లి బోదంది దీని వర్క్ అనేది 2016లోనే వాళ్ళకు ఫండ్స్ వచ్చేసాయి. యాక్చువల్గా వాళ్ళు కాంట్రాక్ట్ ఏం చేశారో, కాంట్రాక్టర్స్ ఏం చేశారో, అప్పటి ఎంపీ ఏం చేశారో, పాస్ట్ ఎంపీ మాకు తెలియదు. యాక్చువల్గా సమ్ క్లాషెస్ అయినా అవ్వచ్చు, సమ్ ఫండింగ్ గురించి ఏదో లొల్లి అయింది అవ్వచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం స్పీడప్ అయితే చూస్తున్నాను. నాకు తెలిసి ఇది ఒక 2 నెలలలో కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీ. ఇది ఇంకా మామిడిపల్లి అయితే రోడ్ అది కూడా దానిపైన కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి. చాలా డేంజర్ ఉంది రోడ్ అయితే. ఆ రోడ్ మెయిన్ యాక్చువల్గా ఇది ఏంది NH63కి NH7కి కనెక్షన్ చేస్తా, అంటే NH7కి కనెక్షన్ చేస్తా, పాత NH7కి. సో ఇదనేది మెయిన్ రోడ్డు, ఈ రోడ్ పైన దృష్టి పెట్టాలి. ఇంకా ఇక్కడ ఆర్మూర్లో చూస్తే కొంచెం ట్రాఫిక్ పైన అయితే కొంచెం దృష్టి పెట్టాలి. ఓవరాల్గా అయితే మోడీ గవర్నమెంట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. 400 సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. ప్రాంతీయ పార్టీలు అనేది కొంచెం బాగా దృష్టి పెట్టాలి, ప్రజల పైన ఫోకస్ చేయాలి. లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీలు అయితే 100% చచ్చిపోతాయి. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది బీజేపీ? తెలంగాణలో అప్రాక్సిమేట్ 8 to 12 అయితే 100%. 4 నుంచి డైరెక్ట్గా 12 గెలిచిపోతుందా? ఇంతకుముందు 4 వచ్చినాయి, 12కి వెళ్తుంది. ఎందుకంటే బండి సంజయ్ మూమెంట్ చాలా ఇంపాక్ట్ ఉంది. యాక్చువల్గా బండి సంజయ్ని చాలా ఎంకరేజ్ చేస్తే మ్యాక్సిమం 15 to 16 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రజెంట్ అతను వేరే పోస్టింగ్ ఇచ్చి వేరే సైడ్ అతనికి ఇచ్చేస్తున్నారు. సో మ్యాక్సిమం బండి సంజయ్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ అరవింద్ ధర్మపురిని కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. చాలా చేశారు నిజామాబాద్కి. సో నేను వీళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఏమంటే లీడర్షిప్ క్వాలిటీస్ మెయిన్. లీడర్ ఎలా ఉంటే పబ్లిక్ అలా ఉంటారన్న, అది మెయిన్. రెండో స్థానంలో ఏ పార్టీని చూడబోతున్నాం? రెండో స్థానంలో అయితే నేనైతే ఏ పార్టీని చూడలేని అనుకుంటున్నా. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అందరికీ బీజేపీ మోదీ మానియా. ఇక్కడ మోడీ మానియా కాదు, ఇక్కడ అయితే ప్యూర్ బీజేపీ అన్న. ఇప్పుడు ఇక్కడ అయితే ప్యూర్ బీజేపీ. ఎవరైతే వీళ్ళు వలసపోయిన టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక టైంలో బీజేపీకే పనిచేశారు, బీజేపీకే సపోర్ట్ చేశారు. ఇది ఏమంటే ఏదో పార్టీలు ఉండాలని పైసలకు షిఫ్ట్ అయ్యారో మరి ఏందో దాని గురించి మనమైతే చెప్పలేము. సో ప్రజెంట్ పబ్లిక్కి కావాల్సింది మెయిన్లీ ఫెసిలిటీస్ అన్న. కరెంటు బోర్డు ఏందన్న అసలుకి 10 సంవత్సరాల్లో ఎప్పుడు పోయింది, కరెంటు పోతుంది. బస్సు ఫెసిలిటీస్ అదే బస్సు అయితే TSRTCని మొత్తం అయితే సర్వనాశనం చేసేసారు. ఇక్కడ ఏది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా సర్వనాశనం అయిపోయింది. ఏదైనా చిన్నపాటి వర్షం వస్తే ఏం మేనేజ్ చేయలేకపోతున్నారు. నిన్నటి న్యూస్ చూశారు, హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ అంటే 10 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని ట్రాఫిక్, కరెంట్ కోతలు. ఇప్పుడు స్మార్ట్ సిటీలుగా కరీంనగర్ను జగిత్యాలను చూడబోతామా? స్మార్ట్ సిటీలుగా 100% కరీంనగర్ని చూడగలుగుతాం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత చాలా డెవలప్. నిజామాబాద్ జగిత్యాల మేబీ టైం పట్టొచ్చు, కానీ కావాలి, ఫోకస్ పెట్టాలి. అది ఎయిర్పోర్ట్ నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ మేబీ జక్రంపల్లి అని ముందటి నుంచి ప్లాన్స్ ఉన్నాయి. మేబీ ఈ ప్రభుత్వంలో ఏదైతే మన బీజేపీ ఒకవేళ వస్తే బీజేపీ దీనిపైన చాలా ఫోకస్ చేయాలి. వర్క్స్ చాలా స్లోగా అవుతున్నాయి. బీజేపీ అనేది చాలా ఫోకస్ చేయాలి. ఫండ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి చాలా చేయాలి. ఎందుకంటే మన ఫండ్స్ మనకి ఇవ్వకపోతే ఎందుకు? కేంద్ర మంత్రి వచ్చే అవకాశం ఉంటే ఒకవేళ మోడీ ప్రభుత్వం వస్తే కేంద్ర మంత్రి వచ్చే పదవి ముందు స్థానంలో ధరంపూర్ అరవింద్ గారు ఉన్నారంటున్నారు. నిజమే పదవిలు అంటున్నారా? కేంద్ర మంత్రి పదవి, కేంద్రం అంత పదవితోటి దాని గురించి మనం చెప్పలేదు. ఏమంటే అది అయితే హైకమాండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మాకు కావాల్సింది పదవిలు కాదు, పనులు కావాలి. ఇంకా పదవులు అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వస్తే ఇంకా పనులు ఇంకా తొందరగా అయిపోతాయి. పనులు తొందర అవుతే చాలా హ్యాపీ అన్న. ఇప్పుడు మేము చూసుకుంటే RNB ఇక్కడ లాస్ట్ టర్మ్లో
మన ఎవరైతే ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, అవును పాల్గొండ R&B డిపార్ట్మెంట్, అతను ఏదో సెక్రటరీ చేసినా అది కట్టినా ఇన్ని మైన్స్ తీసుకొచ్చినా అని ఇన్ని మైన్స్ బుక్ చేసి ఇంత సెక్రటరీ కట్టినా ఇంత ఇది చేసినా అది చేసినా అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళ సైడ్ డెవలప్ చేశారు, కానీ ఆర్మూర్ టు నిజామాబాద్ పోయే రోడ్ ఎంత వరస్ట్గా ఉందో అతను ఒకసారి చూడాలి. ఒక కామన్ పబ్లిక్ ఏదో బస్సు దొరకలేక బైక్ మీద పోతే వాడు చచ్చిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. రోడ్లు భవన శాఖ మంత్రిగా వేసిండు కానీ ఏం చేయలేదు. రోడ్ అండ్ భవన శాఖ మంత్రి నిజామాబాద్ డిస్టిక్ నుంచే చేశారు, కానీ నిజామాబాద్కి అయితే ఏం డెవలప్ చేయలేరు. మెయిన్గా రోడ్ ఆర్మూర్ టు నిజామాబాద్, ఆ రోడ్ మీరు ఒకసారి వ్యూ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద కూడా ఈ మాల్ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. మేబీ మాల్ తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళ పర్సనల్ కోసం తీసుకొచ్చారా, మరి పబ్లిక్కి సర్వీస్ చేయాలని తీసుకొచ్చారా. ఆ మాల్ గురించి చెప్పాలంటే ఆ మాల్ వాళ్ళది కూడా కాదు, టీఎస్ఆర్టీసీ వాళ్ళకి లీజ్ ఇస్తే ఏదో కట్టుకున్నారు. వాళ్ళ డబ్బులు షిఫ్ట్ అటు ఇటు కాకుండా దానిలో కూడా ఎంతమంది పెద్ద లీడర్స్ ఉన్నారో తెలియదు. మాల్ అనేది ఈ మాల్ చేసింది ఒకటే అంతే, ఏం లేదు ఆర్మూర్కి. ఆ మాల్ కూడా పర్సనల్ మాల్, పబ్లిక్ కోసం చేయలే మాల్. ఇంకోటి ఏమంటే అక్కడ మనకు రైతు బజార్ ఉంది, దానిలో ఓపెనింగ్ అయ్యి ఒక 4-5 years అవుతుంది. దానిలో టాయిలెట్స్ ఓపెనింగ్ చేయలేరు, పబ్లిక్ ఏమో లోపలకు రానియారు. ఎందుకు, దేనికోసం కట్టారు? అనవసరంగా ఇంకేమంటే ఇది కట్టారు, ఏమో వ్యవసాయ మార్కెట్లు అనుకుంటా ఏదో సమ్. ఓవరాల్గా అయితే ఎంపీగా ధరంపూర్ అరవింద్ ఓవరాల్గా ఆల్టర్నేట్ అంటే మేమైతే ప్రిఫర్ చేయము, టీఆర్ఎస్ని ప్రిఫర్ చేయము. కాంగ్రెస్ అనుచితంగా హిందువుల మీద కాన్సన్ట్రేట్ చేసి గెలుపుతున్నారు, అది చాలా తప్పు. మేము ఏదైనా కానీ అందరూ ఒకటే అంటారు, ఎందుకు హిందువుల మీద ఫోకస్ చేసుకుంటా హిందువులు ఏదైతే రాముడి కోసం చేసిన సేవలు అక్షంతలు పంపిణీ చేస్తే దాన్ని కేసీఆర్ ఇది అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో ఎందుకు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అయ్యా రేవంత్ రెడ్డి, మీకు ఒక దండం ఏమంటే మీరు కూడా ఒక హిందువే అనుకుంటాను. మీరు హిందూ ఉన్నప్పుడు మీ హిందూ గురించి ఎందుకు మాట్లాడాలి? అవసరమైతే వేరే జాతి గురించి మాట్లాడండి కదా. హిందువులు చీప్గా దొరుకుతున్నారా మీకు? ఎలా అయితే బండి సంజయ్ అయితే కేసీఆర్ని తరిమి కొట్టాడో కరీంనగర్లో, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. హిందువులతోటి అస్సలకే పెట్టుకోవద్దు. హిందువులు ఎంత బాగుంటారో, ఎప్పుడైనా హిందువులు అందరినీ కలుపుకుంటున్నావు. ఇట్లా ఏ పార్టీకి చెప్తున్నావు? ఏ పార్టీ అయినా కానీ హిందూ పైన ఫోకస్ చేయొద్దు. ఫోకస్ చేస్తే డెవలప్ పైన ఫోకస్ చేయండి, అందరినీ సమానంగా చూడండి. నేను అంటాను హిందువులని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరూ నీకు అంటే పిల్లల్లాగానే. గవర్నమెంట్ ఈజ్ లైక్ ఏ పేరెంట్, యూ షుడ్ టు ట్రీట్ లైక్ దెమ్ చిల్డ్రన్ ఈక్వల్లీ.